ఎలక్షన్ అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ఆర్థిక సహాయంపై చర్చించారు. ఈ నెల 28 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి చట్టబద్ధతపై బిల్లు పెట్టే ఛాన్స్ ఉందని నేపథ్యంలో ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పోలవరం నిధులపైన చర్చించారు. అమరావతికి ఇప్పటికే 15,000 కోట్ల నిధులను విడుదల చేసిన విషయాన్ని తెలిపారు. అయితే ఇదే తరహా సాయం చేయాలని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని కోరాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, హైవేలు, ఇతర అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటించారు. ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి నాందేడ్లో సచ్ఖండ్ గురుద్వారాలను దర్శించారు. సిక్కుల 10వ మత గురువు గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల 5 అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురుద్వార్ హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ సాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్న సమయంలో సచ్ఖండ్ గురుద్వారాను సందర్శించారు. ఆయనకు గురుద్వారా చైర్మన్ డాక్టర్ విజయ్ సాత్వాల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. గురుద్వారా ప్రముఖులు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్కి సాంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో కలిసి పవన్ కళ్యాణ్ గురుద్వారాలో ప్రవేశించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అమరావతి అభివృద్ధి కోసం ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసింది. ఈ క్యూఆర్ కోడ్ను క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. విరాళాలు సులభంగా చెల్లించేలా సిఆర్డీఏ వెబ్సైట్లో ప్రత్యేక లింక్ను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలు, సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమరావతి నిర్మాణానికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వం కోరుతోంది. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నాం. ఈ పథకం వ్యక్తిగతంగా తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రాని వారు ఎవరైనా ఉంటే, అదేవిధంగా పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు చేర్పించాలంటే ఇప్పుడు కూడా చేర్పిస్తామని చెప్పి, కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాం. ముందు కూడా మరో ఖచ్చితంగా 3 ఏళ్ళు మన ప్రభుత్వం స్థిరంగా, స్టేబుల్గా, ప్రోగ్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే రాబోతున్నది. నిజాలు కూడా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అంటే నేను చాలా సీరియస్గా తీసుకునే వ్యక్తి. ఇప్పటి నుంచి కౌంటింగ్ అయిపోయే వరకు ఎవరు కూడా వేరే కార్యక్రమాలు, టైం వేస్ట్ కార్యక్రమాలు వద్దు. ఎక్కడన్నా మన ద్వారా ఒక్క ఓటు పడుతున్నా దయచేసి దాని మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా మరో చేదు నిజం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గత మున్సిపల్ ఎన్నికల్స్లో మన పర్ఫార్మెన్స్ బాగలేదు. 60 కార్పొరేషన్స్లో 60 కౌన్సిలర్లు మనకు 2 వచ్చినాయి. అదేవిధంగా 2009 నుంచి 2009, 2014, 2018, 2023లో మనం శాసనసభ ఎన్నికలు ఓడిపోయాం. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకే బట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పై బట్టి అవాస్తవాలు మాట్లాడారన్నారు. రేవంత్ రెడ్డి అవినీతి చేస్తున్నారంటే ఆయనతో మాట్లాడమేంటని ప్రశ్నించారు. సింగరేణిలో నైని, సోలార్ స్కామ్లే కాదని ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామన్నారు. సైట్ విజిట్ నిబంధన బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందని బట్టి అబద్ధం చెప్పారన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గు స్కామ్పై
దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ భట్టి గారు మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు. కానీ అటర్ ఫ్లాప్ అయింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే అంశంపై భట్టి గారు అబద్ధాలను వండి వార్చారు. వాస్తవాలను దాచిపెట్టి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. ఇది ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి ఈ స్కామ్లో. 1-2 స్కాములు కాదు, 10ల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగినాయి. నేను 2 చాప్టర్లు రిలీజ్ చేసిన. ఫస్ట్ ఓబీ స్కామ్, సెకండ్ సోలార్ స్కామ్, 2 రిలీజ్ చేసిన. ఇంకా చాలా ఉన్నాయి. సీరియల్గా వదలాల్సి వస్తుందేమో. ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏ హోటల్లో ఈ కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టిండు, హోటల్లో కూర్చున్న కాంట్రాక్టర్లు, ది రింగ్ మాస్టర్ ముఖ్యమంత్రి గారి బంధువు కూడా కూర్చున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాను. 9E బ్లాక్ టెండర్ మాట్లాడినారు భాయ్ సాబ్. బీఆర్ఎస్ టైంలో కూడా 9E బ్లాక్ టెండర్ పిలిచినాం. బీఆర్ఎస్ పిలిచినప్పుడు 9E బ్లాక్ టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే బయట పెట్టు. బీఆర్ఎస్ టైంలో వచ్చిందంటున్నావు కదా. మరి బీఆర్ఎస్ హయాంలో 9E బ్లాక్ టెండర్ పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్తో మేము పిలిచినామా? ఉంటే బయట పెట్టు. లేదు, మీరు పెట్టింది. ఇప్పుడు మా హయాంలో లేదు. ఇది ప్యూర్లీ 2025 మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ను ప్రారంభించింది కాంగ్రెస్. దాని తొలి లబ్ధిదారుడు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి షోదా కంపెనీ. 2025 జనవరి భూపాలపల్లిది సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా అయింది. కరెక్ట్గా 3 నెలలకు 2025 మే నెలలో విఆర్ఓసి టెండర్ సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచారు. కరెక్ట్గా 3 నెలల తర్వాత, అంటే 2025 మే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓబీ వర్క్స్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చారు. దాని లబ్ధిదారుడు ఎవరు అంటే, దాని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి, షోదా కన్స్ట్రక్షన్స్. ఇలాన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎప్పుడు టెండర్ పిలిచినారు, వర్క్ ఎక్కడ, రేట్ ఎంత ఎక్సెస్ వేసుకున్నారు, ఎంత ప్లస్ వేసుకున్నారు, ఏం జరిగింది, ఆల్ డీటెయిల్స్ ఆర్ దేర్. దిస్ ఐ విల్ రిలీజ్ ఇట్ టు ద మీడియా. మీకు కూడా కాపీ ఇస్తాను. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది? 2025 మేలో వచ్చింది. దాని మొదటి లబ్ధిదారుడు ఎవరు? ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ షోదా కన్స్ట్రక్షన్స్. ఓబీ వర్క్స్లో మొదటి లబ్ధిదారుడే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు. దీన్ని మసిబూసి మారేడికాయ చేసి ఇదేదో పాతగానే ఉండే, వెనుకటనే ఉండే అని నానా తంటాలు పడ్డాడు పాపం భట్టి గారు. హరీష్ రావు కేటీఆర్ పై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 9E కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క ప్రెస్ మీట్ పెట్టారని, గుంటనక్క ప్రెస్ మీట్ ను గుడ్డిగా నమ్మి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ ఓబీసీలకు సైట్ విజిట్ విధానం లేదని సెటైర్ వేశారు. మెగా కృష్ణారెడ్డి కోసమే 9E టెండర్లు పెట్టారని, ఈ టెండర్ల అంశంలో సృజన్ రెడ్డి కేవలం చిన్న చేపనే అన్నారు. పవర్ మినిస్టర్ బట్టికి లేఖ రాయటానికి బీఆర్ఎస్ కు ఇబ్బంది ఏంటి అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ అతిక్రమించడం కరెక్ట్ కాదు. దీన్ని ఆసరాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే ఆ జర్నలిస్టులకు అండగా వెళ్ళిపోయినారు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు. ఇప్పుడు ఈ ఒక్క ఛానల్లో, శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ వేస్తే ఒక రకం ప్రవర్తన, ఇంకో ఛానల్లో స్టోరీ వేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా? ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తూ ఉన్నా. మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు. అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా, మహిళా ఐఏఎస్లకు అండగా ఉండకుండా, దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు వత్తాసు పచ్చుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మేము బాధపడేది ఏంటంటే, మేము కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడేటోళ్ళం కాదు, ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని, అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న నేను రియాజాన్ని ఏం బాధపడుతున్నామంటే, గత 2 సంవత్సరాలుగా మేము గొంతు చించుకొని కార్మికుల సమస్యల గురించి మాట్లాడుతుంటే ఎన్నడూ
అసలు ఈ రాష్ట్రంలో సింగరేణికి ఇన్ఛార్జ్ అయిన మంత్రి గారు బట్టి విక్రమార్క గారు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎన్నడూ కార్మికులకు ఎంత అన్యాయం జరిగినా, మెడికల్ బోర్డు పెట్టకపోయినా, ఇంటర్నల్ ప్రమోషన్ లేకపోయినా, 100 అన్యాయాలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు. అదే ఒక తిమింగలం లాంటి కాంట్రాక్టర్కి అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఈ టెండర్ చేజారిపోతుంది అనగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వచ్చి వారి కొమ్ము గాయడం అంటే నిజంగా చాలా దారుణం ఇది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, అసలు నైని అనేటటువంటిది 2015లో, ఇంతకుముందు అది గుజరాత్కు ఉండే. నైని అనేది ఒరిస్సాలో ఉంటుంది మైన్, కోల్ మైన్. అది మొదలు గుజరాత్కు ఉండే. అప్పుడు గుజరాత్లో ఉన్నప్పుడు అదాని గారు టెండర్ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు స్కామ్లో భాగంగా క్యాన్సిల్ అయిన టెండర్లో ఈ టెండర్ కూడా క్యాన్సిల్ అయింది. అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో నైని టెండరు, నైని కోల్ బ్లాకు తెలంగాణకు అలకేట్ అయింది. ఆ విషయం ఇవాళ ప్రజల వద్ద నేను స్పష్టంగా చెప్పదలిచిన. ఇంకొక మాట ఈ గుంటనక్క ఏమంటారు, ఎంత దారుణం అంటే, ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ఎంటైర్ దళిత్ కమ్యూనిటీ. ఐఎమ్ టెలింగ్ యూ. బట్టి విక్రమార్క గారికి నేను లెటర్ రాయను, కిషన్ రెడ్డి గారికి రాస్తా. బట్టి విక్రమార్క గారు పవర్ మినిస్టర్. హీ హ్యాస్ ఎవ్రీ పవర్ ఇన్ హిస్ హ్యాండ్ టు క్యాన్సిల్ ద టెండర్. ఆయన చేసిండు కూడా నిన్న టెండర్ క్యాన్సిల్. మరి మీకేమైంది లెటర్ రాయడానికి? ప్రధాన ప్రతిపక్షానికి ఉప ముఖ్యమంత్రి గారు, పవర్ మినిస్టరు, అట్లీస్ట్ మీరు రాయాలి కదా లెటర్. ఉన్నాం మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, అసలు ఈ ఎండిఓ సిస్టమ్ ఉండకూడదు. ఎండిఓ అంటే సులభంగా ఏంటంటే, సింగరేణికి ఆల్రెడీ ఉన్న బొగ్గు గనికి కంప్లీట్గా లీజ్ ఇచ్చేటటువంటి వ్యవహారం. అంటే మట్టి వాళ్ళే తీసుకుంటారు, బొగ్గు వాళ్ళే తీసుకుంటారు, తీసుకున్న బొగ్గును కూడా వాళ్ళే అమ్ముకుంటారు. అట్లా కాకుండా సింగరేణికి మొత్తం ఇప్పటి 22 అండర్ గ్రౌండ్ మైన్లు ఉంటాయి. ఈ 19 ఓపెన్ కాస్ట్ మైన్లలో వచ్చే లాభంతోనే 22 అండర్ గ్రౌండ్ మైన్లో అత్యవసరంగా వచ్చేటటువంటి లాభాలను సస్టైన్ చేస్తూ, ఇప్పుడు ఉన్న మైన్లన్నీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే, ఆ ప్రాఫిట్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతే సింగరేణికి ఏం మిగులుతుంది? మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్ చాట్లో చెప్పిరని విన్నా. నేను స్వయంగా ఆయన బయట అయితే చూడలేదు. అదేందో నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట. నేను మహేష్ అన్నని చెప్తున్నా, అన్న కాంగ్రెస్లో ఏం లేదు, అది లూజింగ్ పార్టీ, ఓడిపోయే పార్టీ. నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో. నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది. మిమ్మల్నే మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న ఎక్స్పీరియన్స్తోని మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా, నేషనల్ కన్వీనర్ ఇస్తాం, మీకు మంచి పోస్ట్ ఇస్తాం, మీరే రండి. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయతోని, ప్రజల దయతోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం. కాబట్టి మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం, మీరు వద్దనడం, ఇవన్నీ మీకు కలవడ్డది కావచ్చు అన్న. ఏమనుకోతే ఎవరికైనా చూపించుకోరు, జర బొట్టు గిట్టు పెట్టించుకోరు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువంటి ప్రయత్నాలతోని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దయాకర్ రావు ఏంటో సీఎంకి తెలుసు కాబట్టి రానివ్వలేదని, స్టేషన్ గన్పూర్కి బైపోల్ వస్తే తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కకుండా ఎర్రబెల్లి, పోచంపల్లి, పల్లాకుట్ర పన్నారని అన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేను దయాకర్ రావు కేసీఆర్కి అమ్మాడని తెలిపారు. మనువరాలి వయసులో ఉన్న యువతి చేతిలో ఓడిపోయినా ఆయనకు బుద్ధి రాలేదని విమర్శించారు. తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలలో రాజయ్య గారి నా మాట వినాలి. 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆయనకు టికెట్ రాకపోవడానికి కారణం నేనని అనుకుంటున్నాడు. అని రాజయ్య గారు ఆనాడు నీకు టికెట్ ఇవ్వొద్దని, రాజయ్య గారికి టికెట్ ఇస్తే మనం గెలవమని కేసీఆర్కు చెప్పింది అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు. ఈ ముగ్గురు కూడా రాజయ్య గారికి టికెట్ ఇస్తే మనం గర్భంలో గెలవలేము, కడియం శ్రీహరికి టికెట్ ఇస్తే మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని నీకు వ్యతిరేకంగా చెప్పి నీకు టికెట్ రాకుండా చేసింది వాళ్ళు. స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నికలు వస్తే రాజయ్య గారు సరిపోడు, రాజయ్య గారికి ఓట్లు పడవు అని కేసీఆర్కు చెప్పి, ఒకడేమో బీజేపీలో ఉన్న నాయకుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకొకడేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకొక ఆయనేమో కాంగ్రెస్ లీడర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2026 గాను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 113 మందికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసి ఇవాళ ప్రకటించింది. 13 మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. కళా విభాగంలో ఏపీకి చెందిన మాగంటి మురళీమోహన్కి పద్మశ్రీ, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అలాగే మలయాళ నటుడు ముమ్మటికి పద్మభూషణ్, క్రీడా విభాగంలో క్రికెటర్ రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్కు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. తిరుమలలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు విజయవంతం చేయాలంటే ఉద్యోగులు, శ్రీహరి సేవకులు కలిసికట్టుగా పనిచేయాలని టీటీడీ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. ఆస్థాన మండపంలో రథసప్తమి డిప్యూటేషన్ విధుల్లో ఉన్న సిబ్బందితో చౌదరి సమావేశమయ్యారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాల్లోనే కానీ రథసప్తమిని విజయవంతం చేయాలన్నారు. మాడ వీధుల్లోని సీసీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో వాహన సేవలను తిలకించిన భక్తుల సంఖ్యపై ఖచ్చితమైన అంచనా సాధ్యమవుతుందన్నారు. గ్యాలరీలో భక్తులకు అందించే సేవలపై అభిప్రాయ సేకరణ చేపడతామని వెల్లడించారు. భక్తులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా సమిష్టి కృషి అవసరమని ఈవో వెంకయ్య స్పష్టం చేశారు. వెంకటేశయ్య రథసప్తమి సందర్భంగా ఆఫీసర్స్ వివిధ విభాగాల నుంచి డిప్యూట్ చేయడం జరిగింది. దాదాపు 500 మందిని మాడ వీధుల్లో వివిధ స్టాండ్స్లో, గేట్స్ దగ్గర, స్టాండ్ లోపల, అలానే ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్ దగ్గర, ఎంట్రీ దగ్గర కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ కూడా పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రోల్స్, రెస్పాన్సిబిలిటీతో పాటు వివిధ పోలీస్ కానీ విజిలెన్స్ వాళ్ళతో కానీ కోఆర్డినేషన్ ఎలా పనిచేయాలి, అలానే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా ఎస్కలేట్ చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ చేయడం జరిగింది. అలానే వివిధ స్టాండ్స్లో దాదాపు మనకి 190 వరకు స్టాండ్స్ ఉంటాయి. ఈ గ్యాలరీస్లో మనం చాలా వరకు సర్వీసెస్ ఇస్తాం. ఈరోజు నైట్ నుంచే ఇస్తుంటాం. చాలామంది ఈరోజు నైటే వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ కూడా అన్నదానం కాడి నుంచి హెల్త్ కానీ, శానిటేషన్ కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ, అలానే మిగతా సర్వీసెస్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం. ఈ సర్వీసెస్ ఎక్కడా కూడా రాజీ పడకుండా క్వాలిటీ సర్వీసెస్, భక్తుల యొక్క సంతృప్తిని మనల్ని షూర్గొనే విధంగా ఎలా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ రథసప్తమి సందర్భంగా ఆఫీసర్స్ హైదరాబాద్ పంచగుట్టలో డ్రగ్స్ కలకలం రేపింది. ఒక ప్రముఖ కాలేజీకి చెందిన 5 విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడటం నగరంలో చర్చనీయాంశమైంది. పంచగుట్ట నాగార్జున సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పట్టుబడ్డ 5 విద్యార్థులు ఒకే కాలేజీలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 10 గ్రాముల MDMA అనే నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి వ్యసనాల బారిన పడటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉంటూ వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్న నర్సీపట్నం క్యాడర్పై చింతకాయల విజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా జరిగిన కార్యకర్తల భేటీతో మాట్లాడుతూ సొంత క్యాడర్ తీరుపై ఆయన అసంతృప్తి వెళ్లగక్కారు. వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తే పేగులు తీసి రోడ్డు మీద పడేస్తామంటూ వారిని హెచ్చరించారు. వైసీపీ నాయకులతో మాట్లాడినా, శుభకార్యాలకు వెళ్లినా ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. మళ్ళీ గొడవ అవుతే ప్రెస్టేజ్ నాకు, నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్ళికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు, లజ్జ ఏమైనా ఉంటే, మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు. మీరు చెప్తున్నాను అమ్మాయి ఇంకంత దీనికంటే ఏం చేయాలి? మనల్ని రోడ్డు మీదకి లాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్లు వేసాడు, ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకి ఈడ్చాడు. నేనైతే ఒంగోబెట్టి తన్నేస్తాను చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఒకటే చెప్తుంది ఏంటంటే, నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోవాలి. ఇవన్నీ ఉంటాయి, పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను. ఎందుకంటే పుట్టుకతో నా పార్టీ ఇది. అలా నాన్న చెప్పినట్టే నేను చెప్తాను, చచ్చి వరకు ఇదే నా పార్టీ అని. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలూచి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు,
వెన్నుపోటు పొడిసేవాడిని మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం పోతే పోతుంది, ఒకసారి ఓడిపోతే పోతాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను 6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు, ఏంటా రాజకీయం అసలు చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి. నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఆ రోజు ఓడిపోవడం సహజం కదా. నాయకుడు అనేది ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నిన్ను ఒకసారి రూము అది లాకేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఏం చేస్తున్నాను రా, దరిద్రం పని చేస్తున్నానా, మంచి పని చేస్తున్నానా అని నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పని మాజీ వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన ఇరువురు యోగక్షేమాలపై చర్చించుకున్నారు. త్వరలోనే ఇరువురిలో ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారని ముద్రగడ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలు పర్యటించి హత్యకు గురైన కార్యకర్త సల్మాన్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నర్సారావుపేటలోని కాసు మహేష్ రెడ్డి నివాసంలో వైకాపా శ్రేణులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి, మాజీ హోంమంత్రి సుచరిత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి విడుదల రజని, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి దళితుల ఓట్లు కావాలి కానీ దళితుల ప్రాణాలు అక్కర్లేదు. ఈరోజు మందా సల్మాన్ గారి మృతియే కారణం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద జరుగుతున్న దాడులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా కాకినాడలో జరిగిన గ్రామ బహిష్కరణ కానీ, స్వయంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో జరిగిన దళితుల బహిష్కరణ కానీ, ఏలూరు నియోజకవర్గంలో జరిగిన దళితుల మీద దాడులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల మీద జరుగుతున్న దాడుల్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం అంతా కూడా పిన్నెల్లి వెళుతుందని తెలిసి నిన్ననే కొంతమంది నాయకుల్ని ఆ గ్రామానికి పంపించడం జరిగింది. అంటే 10 రోజుల పాటు మందా సల్మాన్ మృతి చెందితే ఒక్క స్టేట్మెంట్ కూడా వీళ్ళెవరూ కూడా ఇవ్వలేదు. 2 రోజుల క్రితం కురిసిన వర్షాల ప్రభావంతో ఆదివారం జిల్లాలో గాలి నాణ్యత మరింత మెరుగుపడింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు దేశ రాజధాని ముస్తాబవుతున్న వేళ గాలి నాణ్యత మెరుగుపడటంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సాధారణ స్థాయిలో పోలిస్తే సుమారు 0.9 డిగ్రీలు తక్కువగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక AQI 150గా నమోదైంది. ఇది మోస్తరు కేటగిరీలోకి వస్తుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. 3.5 నెలల తర్వాత తొలిసారి నగర గాలి నాణ్యత మోస్తరు స్థాయికి దిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2026 గణతంత్ర దినోత్సవ వేళ దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. గిరిజన తెగల అభ్యున్నతి, అన్నదాతల సంక్షేమమై ధ్యేయంగా ప్రభుత్వం సాగిస్తున్న కృషిని ఆమె కొనియాడారు. సాంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునిక అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. देश को विकसित और आत्मनिर्भर बनाने में अपना योगदान दे रहे हैं। निस्वार्थ भाव से समाज की सेवा करने वाले व्यक्ति और संस्थान अनगिनत लोगों के जीवन में प्रकाश का संचार कर रहे हैं। सरकारी तथा गैर सरकारी कार्यालयों एवं संस्थानों में काम करने वाले सभी कर्तव्यपरायण लोग राष्ट्र निर्माण में अपनी सेवाएं समर्पित कर रहे हैं। जन सेवा के लिए प्रतिबद्ध जनप्रतिनिधि देशवासियों की आकांक्षाओं के अनुरूप कल्याण एवं विकास के लक्ष्यों को प्राप्त कर रहे हैं। इस प्रकार सभी जागरूक एवं संवेदनशील नागरिक हमारे गणतंत्र की प्रगति यात्रा को आगे बढ़ा रहे हैं। हमारे गणतंत्र को सशक्त बनाने के प्रयासों में कार्यरत सभी देशवासियों की मैं हृदय से सराहना करती हूँ। प्रवासी भारतीयों हमारे गणतंत्र की छवि को विश्व पटल पर गौरव प्रदान करते। देश को
ఢిల్లీలో పోలీసులు నిఘా పెంచారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు విధ్వంస చర్యలకు పాల్పడవచ్చనే అనుమానాలతో బలగాలు ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. దాదాపు 1000 పార్కింగ్ ప్రదేశాలపై అవి ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఎవరూ తీసుకువెళ్లని వాహనాలను వెంటనే జప్తు చేయాలని జిల్లా విభాగాలకు పోలీస్ శాఖ తెలిపింది. దీంతో ఎవరూ తీసుకుపోని కార్లు కనిపిస్తే వాటిని తొలగిస్తున్నారు. గతంలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు వాడిన కారు అక్కడే కొన్ని గంటల పాటు నిలిపి ఉంచినట్లు తర్వాత బయటపడటంతో అలాంటివి జరగకుండా ఈసారి నిఘాను మరింత ముమ్మరం చేశారు. భద్రత కోసం 30,000 మంది పోలీసులను 70 కంపెనీల పారామిలిటరీ బలగాలను ఉపయోగిస్తున్నారు. నటుడు దళపతి విజయ్కు చెందిన తమిళగ వెట్రిగజగం పార్టీకి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది. ఇవాళ చెన్నైలో పార్టీ ముఖ్య నేతలతో విజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈసీ కేటాయించిన విజిల్ గుర్తుకు అధికారికంగా ప్రకటించారు. అనంతరం మీటింగ్లోనే విజిల్ వేసి కప్పు ముఖ్యం బిగిలు అనే బిగిల్ సినిమా డైలాగ్ని కొట్టారు. దీంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ సమీపానికి అమెరికా భారీ యుద్ధ నౌక దళాన్ని తరలిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ తమపై ఎలాంటి దాడి జరిగినా దానిని పూర్తి స్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని గట్టిగా హెచ్చరించింది. ముందస్తు చర్యగానే భారీ సంఖ్యలో యుద్ధ నౌకలు పంపించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి యుఎస్ఎస్కు అబ్రహం లింకన్ విమాన వాహన నౌక మధ్య ప్రాచ్యానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది.